ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. క్రీస్తు మిమ్మును ప్రేమించి మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుని ప్రేమ ఎంతో అత్యున్నతమైనటువంటిది. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు మనం చూసి ఉండవచ్చును, కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ. ఆయన నిస్వార్థమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకుని ఆయన సజీవుడుగా తిరిగి 3వ దినమున లేచిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 25వ చరణంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన అపరాధములను మన మీద మోపక ఆయన మన అపరాధముల కొరకై అప్పగించబడి మనల్ని క్రీస్తు యేసులో నీతిమంతులుగా తీర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడుగా లేచినటువంటి దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది దేవుని వరమే అని పౌలు గారు రాస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తిమోతికి రాస్తుంటున్నాడు 4వ అధ్యాయం 1 తిమోతి 4:11-12లో, యవ్వనమును బట్టి ఎవడు నేను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని దైవజనుడు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము కూడా తిమోతి వలె మరి మాటలోను, ప్రవర్తనలోను, మరి విశ్వాసులకు మాదిరికరంగా మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మన జీవితం ఎలాగుంటున్నది? ఒకసారి వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అప్పగించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనలో దేవుడు సత్క్రియలు చూడాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సత్క్రియలు మనం కనపరిచినప్పుడు దేవుడు మన యందు సంతోషించేవాడుగా ఉంటాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా, అలాగూ చేయని ఎడల నీ పాపం వాకిటిని పొంచి ఉండునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సత్క్రియలు మనం చేసినప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఏమిటి సత్క్రియ అనగా? దేవుని మహిమపరచడం, దేవుని ఘనపరచడం, ఆయనను హత్తుకొని జీవించడం, ఆయన వాక్యానుసారంగా జీవించడం. అలాగ జీవించుటకు ప్రభు సహాయం చేయనుగాక.